ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. வணக்கம் சார். வாங்க வாங்க உட்காருங்க సార్. కాఫీ, టీ, బటర్ మిల్క్ ఏది కావాలన్నా చెప్పండి సారు. లేదంటే నేరుగా అది వేణుమా సెల్లు సారు. నీ ఆతిథ్యం తీసుకోవడానికి రాలేదు, నిన్ను ఇంట్రోగేట్ చేయడానికి వచ్చాను. అదేంటి సారు అంత పెద్ద మాట అన్నారు? జోకు చేస్తుండారా ఏంది? నీతో జోకులేసే అంత టైము ఓపిక నాకు లేవులే గాని నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. ఎగ్జాక్ట్గా నువ్వు చేసే బిజినెస్ ఏంటి? ఏముంది సారు, ప్రాబ్లంలో ఉన్న పేదోళ్ళకి అప్పుగా దుడ్డిచ్చి సాయం చేస్తుంటా. దాన్ని సాయం అన్నారు, వడ్డీ వ్యాపారం అంటారు. నేను చెప్పింది ఆ మాదిరే సారు. సరే, అప్పిస్తావు, బానే ఉంది. కానీ వడ్డీ కింద వాళ్ళ కిడ్నీలు తీసుకుంటామని బయట టాక్. అండవా, ఏందిరా నా మీద ఇంత మాదిరి మిస్అండర్స్టాండింగ్? సారు, దుడ్డిచ్చి ధర్మ వడ్డీ తీసుకుంటా, అదిదా కరెక్ట్ సారు. మీరు ఎలామే రాంగ్ సారు. సరే, డేవిడ్ నీ దగ్గర పనిచేశాడా? చేసి పూడ్చిండు సారు. ఏమైంది? 2 days బ్యాక్ మాకు కంప్లైంట్ వచ్చింది. పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ రాక కారప్పుడు వస్తుందా సారు? అయినా ఇదెంత నాకెందుకు చెప్పి పూడుస్తున్నారు? డేవిడ్ మిస్ అయిన ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నట్లు ముంబై రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీని వెనక నీ హస్తం ఉంది కదా? నిజం చెప్పు. ఎంత పెద్ద మాట అనేసినారు సారు. ఈ రత్నవేలు అంద మాదిరి పనులు చేయడు. నేను కడిగిన ముత్యం మాదిరి. రేయ్ అన్నా, ఆ డేవిడ్ గారి మీద మనం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ రసీదు తీసుకురాపా. అలాగే అన్నా. సారు, వాడు సీసీ కెమెరాలో ఎప్పుడు సిక్కిండు? జూలై 28. ఆడి మీద నేను ఏప్రిల్ 30న స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి పూడ్చినాను. చూడండి సారు. సారు, ఆ డేవిడ్ గారిని నేను చాలా నమ్మి పూడ్చినాను. కానీ వాడు నాకు నమ్మక ద్రోహం చేసి నా ఇంట్లో నగలన్నీ ఎత్తుకుపోయిండు. అదిదా కంప్లైంట్ సారు. ఆ 420 గాడిని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి పూడ్చేయండి సారు. ఏమిరా అండవా, ఆడు చేసిన తప్పుకి నన్ను వెతుక్కుంటూ వస్తుంటారు. ఆడి మాదిరిలా నన్ను దొంగలా చూస్తుండ్రే. సారు, నాకు ఇది చాలా అవమానంగా ఉండదు సారు. నువ్వు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు. అదేమి ఇల్లే. నీ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. సరే చూద్దాం. సీసీటీవీ ఫుటేజ్ దొరికింది కదా, ఆ డేవిడ్ గార్డ్ కూడా దొరికితే నిజాలన్నీ బయటకు వస్తాయి. అరే, పూరి జీప్ ఉందేంది?
ఇందులో నీ హస్తం ఉందని తెలియాలి. అప్పుడు నేనేంటో చూపిస్తా. దొరికేస్తామేమో. అన్నా, ఆ ఎస్ఐ గౌతమ్ సారు ఈడికెందుకు వచ్చిండు? ఆ సారు చాలా స్ట్రిక్టు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. రే రాజుగా, ఇంత మాదిరి పోలీసుల్ని నేను చాలా మందిని చూసి పుడిసినాను, తెలీదా? రేయ్, ఒకడికి దుడ్డు వీక్నెస్, ఇంకొకడికి ఫ్యామిలీ వీక్నెస్, ఇంకొకడికి ప్రమోషన్ వీక్నెస్. ఇంత మాదిరి ఎవడి వీక్నెస్ వాడిది సపరేట్గా ఉంటదప్ప. ఈ ఎస్ఐ వీక్ పాయింట్కి రేటు ఫిక్స్ చేస్తే సరిపోతాదిలే. ఆ సార్కి ఏ వీక్ పాయింట్ లేదన్నా. అన్యాయం అని తెలిస్తే చాలు పులిలా పంజా ఇసురుతాడు. అందుకే నేను చాలా తెలివిగా ఆ సార్ కంటపడకుండా ఉంటున్నా. అది ఇడిచేయప్ప. ముందు నీకు అప్పచెప్పిన పనేమైందో అది చెప్పి పూడుసు. నేను గా పని మీదే ఉన్నా అన్నా. మరి బెడ్డేదప్ప. కేసు అంటింది కదన్నా. నా తరపున గా మృణాల్ని మేడం వాదిస్తుర్రు. ఆ మేడం వాదిస్తే కేసు గెలిచినట్టే. ఈ విషయం నాకు ఫోన్లో చెప్పి పూడ్చినావు కదా, మళ్ళీ అందమాదిరే చెప్తావేంటప్ప నువ్వు? నువ్వు నమ్ముతావో లేదో అని కలిసి చెప్పనీకే వచ్చినా అన్నా. రేయ్, నువ్వు ఎన్ని స్టోరీలైనా చెప్పి పూడ్చు, నేను ఎంట. కానీ బిడ్డను మాత్రం నేను చెప్పిన డేట్కి నాకు అప్పచెప్పాలి, సరియా? అట్నే అన్నా. రేయ్, ఒకవేళ నువ్వు బిడ్డను మాత్రం నాకు తెచ్చివ్వకపోతే జ్ఞాపకం ఇరుకా? ఇరుక్కున్నా అన్నా, చాలా బాగా ఇరుక్కున్నా. సరిపో అన్నా, వస్తా. పద్మా, పద్మా, వస్తున్నానండి. పద్మా, వస్తున్నా. ఏంటండి? నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళాలి. ఏంటండి మీరనేది? నన్ను నన్ను మీరు బయటకు తీసుకెళ్తారా? అదే కదా చెప్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. సరే, మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? షాపింగ్ కా? కాదు. అయితే సినిమాకా? లేదు. మరి ఎక్కడికండి? అనాథాశ్రమానికి. అంటే పిల్లలకి చాక్లెట్లు, స్వీట్లు పంచిపెట్టడానికి వెళ్దామంటున్నారా? అయినా ఈరోజు స్పెషల్ ఏం లేదు కదా. పద్మ వెళ్తుంది అందుకు కాదు. మరెందుకు? మనం ఒక పాపను దత్తత తీసుకుందాం.